హే గైస్, ఇవాళ అయితే నాకు చాలా చాలా స్పెషల్ డే. ఇవాళ 2 స్పెషల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే నా హస్బెండ్ బర్త్డే. హ్యాపీ బర్త్డే శ్రీవారు. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకొని చాలా హ్యాపీగా ఉండాలి. తన కోసం అని నేను తనకి ఇష్టమైన షీర్ కుర్మా ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను. మనకి ఇష్టమైన వాళ్ళ కోసం వాళ్ళకి ఇష్టమైన చేసి పెట్టడంలో ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా అసలు. ఇంకో స్పెషల్ ఉందని చెప్పా కదా, అదేంటో ఎండ్ వరకు చూడండి, లాస్ట్లో చెప్తా. నా చేతులతో చేసిన షీర్ కుర్మా అంటే అందరూ పడి చచ్చిపోతారు అంతే. సో ఫస్ట్ అయితే మనం ఒక బాణలి పెట్టేసుకొని నెయ్యి కొంచెం వేగిన తర్వాత ఇది సేమియా అంతా దాంట్లో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ సేమియా మనకి షీర్ కుర్మా కోసం సపరేట్గా దొరుకుతుంది మార్కెట్లో. నేను రంజాన్ సీజన్లో తెప్పించా దీనికోసం మనం ముందు చూపించినట్టు అన్ని డ్రై ఫ్రూట్స్ని కొంచెం సేపు నానబెట్టేసుకొని వాటిని ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బాణలీలో పాలను వేడి చేసుకొని తగినంత షుగర్ యాడ్ చేసి ఆ పేస్ట్ని ఇందులో కలిపి కొంచెం చిక్కబడేంత వరకు మరగనివ్వాలన్నమాట. అలా మరిగిన తర్వాత ఇంకా సేమియా వేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. కాసేపు ఉడికినిచ్చిన తర్వాత అది చిక్కగా అయ్యేటప్పుడు దించేసేయడమే. చూస్తేనే నోరూరిపోతుంది కదా, నాకు కూడా ఎప్పుడిప్పుడు తినేసేయాలా అన్నట్టుంది. అండ్ ఇదైతే రెడీ అయిపోయింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. వావ్ వావ్, సూపర్గా వస్తుంది స్మెల్. అయితే టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. టేస్ట్ అయితే మస్తు ఉంది. ఇంకో స్పెషల్ ఏంటంటే నేను 2.5 years నుంచి పెంచుతున్న డ్రాగన్ ప్లాంట్కి బర్డ్స్ వచ్చాయి. అబ్బా, అసలు నమ్మలేకపోయాను. ఎంతగానో ఎదురు చూశాను ఈ బర్డ్స్ కోసము. అసలు చూడగానే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా మా హస్బెండ్ బర్త్డే రోజు బర్డ్స్ రావడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా ఆయనకైతే సేమియా ఇస్తున్నా అనమాట. చూద్దాం ఏమంటాడో. చాలా నచ్చేసిందంట.